నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రోహిత్ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, దీని వెనుక ఉన్నటువంటి ఎవరైతే ఏబీవీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఈ చట్టాన్ని బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు నిజంగా చట్టం ఏంటి, నిజంగా రోహిత్ వేముల ఆత్మహత్యనా హత్య, దీనికి సంబంధించి పూర్తి విషయాలు కనుక్కుందాం. మనతో పాటు హెచ్సియూలో ఆ ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించి పూర్తి విషయాలు కనుక్కున్నటువంటి జర్నలిస్ట్ సిద్ధు గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఆ ఫీల్డ్ లో చూసిరు, దీనికి సంబంధించి ఇష్యూను కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా ఇష్యూ ఏంటి అన్న, అసలు నిజంగా అతను చనిపోయాడా, చంపి ఉంటారా, నిజంగా ఏబీపీలో ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది, దీంట్లో చెప్తారు. సో చనిపోయాడా చంపి ఉంటారా అన్నది కాస్త మనం పక్కన పెడితే, రోహిత్ వేముల అన్న అతను ఒక ఎస్సీ కాదు అనేసి అయితే క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆయన గురించి ఏవైతే ఇప్పుడు వీళ్ళు ఎస్సీ అని ఆయన గురించి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారో ఇదే కదా ఇప్పుడు ఇష్యూ పెద్దగా. అంటే కర్ణాటకలో ఏదైతే ఇష్యూ జరుగుతుందో అండ్ తెలంగాణలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేసి ఏదైతే అంటున్నారో, సో ఈ చట్టం ఏదైతే ఉందో ఇది రోహిత్ వేముల చట్టం. అసలు రోహిత్ వేముల ఎస్సీఏ కాదు అనేసి ఎస్సీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అండ్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అండ్ అతని క్లాస్మేట్స్, ప్రొఫెసర్స్ అండ్ పోలీసులు కూడా నిర్ధారించిన తర్వాత సో క్లియర్ కట్గా మన కళ్ళ ముందరనే ఉంది అసలు అతను ఎస్సీ కాదు అనేసి. ఈయన్ని ముందుకు తీసుకొచ్చేసి కొన్ని రాజకీయాలు అన్నవి చేస్తూనే ఉన్నారు, రైట్. ఏదైతే హెచ్సియూలో జరిగిందో ఆ హెచ్సియూలో గొడవలు జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈయన చనిపోయారో సో అప్పుడు నేను కూడా ఉన్నాను, నేను కూడా అక్కడ రిపోర్టింగ్ చేశాను. సో అక్కడ ఏంటంటే ఫస్ట్గా ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో క్లియర్ కట్గా అంటే నేను కొన్ని రాజకీయాలకు బలైపోయాను, నేను ఏదో చదువుకుందాము లేకపోతే ఇంకేదో ఉన్నత ఆశయాలతో నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఆ ఆశయాలన్నీ ఆవిరైపోయాయి, ఇక్కడికి వచ్చాక నాకేం అర్థం కావట్లేదు అనేసి తను బాధపడుతూ ఒక లెటర్ రాసి చనిపోయాడు. ఆ లెటర్ దాచడానికి కూడా చాలా ట్రై చేసిండ్రు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక అబ్బాయి చనిపోయిండు అనేసి తెలియగానే అతను అసలు ఎస్సీయా కాదా అన్నది దాని తర్వాత బయటకు వచ్చింది. అతను ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అనేసి, వాళ్ళ అమ్మ క్రిస్టియన్ అనేసి అండ్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఇంకా వడ్డెర కులమో లేకపోతే వేరే కులానికి సంబంధించిన వాళ్ళు అనేసి. సో ఈ కులాలన్నీ పక్కన పెడితే కావాలనేసి తప్పుడు సర్టిఫికేట్లు తయారు చేసుకొని కొంతమంది బయటకు వచ్చి ఇలాంటివన్నీ అంటే ఫేక్గా ఇవన్నీ చూపించుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి ఫేక్ హీరోసే, ఇలాంటి ఫేక్ వాళ్ళనే ఈరోజు హీరోస్ చేసి పెట్టేస్తున్నారు. సో ఈ మధ్యలో మనం చూసుకున్నట్టయితే భగత్ సింగ్కి సంబంధించిన టీషర్ట్స్ ఎలా ఉంటాయో అలా ఈ రోహిత్ వేములకి సంబంధించిన టీషర్ట్స్, రైట్. రోహిత్ వేముల మీకు ఆదర్శం కావచ్చు, కాకపోతే ఒక ఫేక్ బేస్ పైన ఆయన ఒక హీరో లాగా చలామణి అవుతున్నప్పుడు సో అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా లేదా అన్నది కూడా మీకు తెలిసి ఉండాలి. ఆ రోజు అతనికి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో సో దాన్ని ఏబీపీ వాళ్ళని రక్షించడానికి వచ్చిన రామచంద్ర గారు అనేసి లేకపోతే బీజేపీ వాళ్ళు అనేసి ఏబీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇరికించడానికి చాలా ప్రయత్నం చేసిండ్రు. ఇటీవల బట్టి విక్రమార్క గారు కూడా దీనిపైన రిమార్కులు చేసిండ్రు అనమాట. సో రామచంద్రరావు గారు ఎప్పుడైతే ఇక్కడ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారో సో ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత ఇలాంటి వాళ్ళు అసలు ఉండాల్సిన అవసరం లేదు, సో మళ్ళీ కేసుని బయటికి తీసుకొస్తాము అనేసి. అంటే ఫేక్ కేసెస్ని బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ ఎలా లాభపడుతుందో, ఎలా లాభపడాలని చూస్తుందో మన కళ్ళ ముందరే కనిపిస్తూనే ఉంది ఇదంతా. అంటే ఏం చెప్తున్నా బట్టి ఏదైతే బీజేపీ దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు అన్యాయం చేస్తుందో వాళ్ళకు బహుమతులు ఇస్తుంది. అంటే బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి ఇచ్చింది, సుశీల్ అనే వ్యక్తికి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా నియమించింది అని చెప్పేసి కూడా ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. అంటే నిజంగా ఇట్లాంటి ఏమైనా జరుగుతాయన్నా బీజేపీ పార్టీలో ఆదివాసులపైన కావచ్చు, గిరిజనులపై అన్యాయాలు జరగడం? అంటే గిరిజనుల పైన, దళితుల పైన ఆకృత్యాలు అన్నవి పోయినాయి, ఒకప్పుడు చేశారు ఇప్పుడు చెయ్యట్లేదు అనేసి నేను చెప్పట్లేదు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఎవరైతే ఉన్నత వర్గాల్లో ఉన్న ధనికుల్లో ఎవరైతే ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయా? లేదు కదా. కేవలం వాళ్ళు ధనికుల పేదవాళ్ళ అనేసి చూసి ఇలాంటి ఆకృతాలు చేస్తున్నారనమాట. సో దానికి వీళ్ళు కావాల్సుకొని కొంతమంది మసిపూసి మారేడుకాయ చేస్తారంటారు కదా, సో అలా వీళ్ళు ఈ రాజకీయ నాటకాలకు తెరలేస్తున్నారనమాట. సో దీంట్లో ఏంటంటే మనం బీజేపీని తప్పపట్టలేము, కాంగ్రెస్ని తప్పపట్టలేము. కాకపోతే కొంతమంది ఇరువు పార్టీల నుంచి కానివ్వండి లేకపోతే ఎవరైనా కానివ్వండి, వేరే పార్టీస్ నుంచి కానివ్వండి, ఇప్పుడు ఎస్సీస్ని మొదలు పెట్టేసి లేకపోతే మైనారిటీస్ అనేసి బూచిగా చూపెట్టేసి సో రాజకీయాలు చేయాలనేసి చాలామంది బయటకు వస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు జరుగుతుంది. సో సుశీల్ని అక్కడ ఏదో పొజిషన్ ఇచ్చారు అంటే సుశీల్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏదో డిగ్రీ పాస్ అవుట్ అయ్యి లేకపోతే జాబ్ గురించి సెర్చ్ చేసే అబ్బాయి కాదు కదా. ఏబీపీలో అతను ఒక పొజిషన్లో ఉన్నాడు. అలాంటి పొజిషన్లో ఉన్న అతనికి రైట్ అతని టాలెంట్ని బట్టి ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది, రైట్. అదే లెఫ్ట్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమందికి జాబ్లు రాలేదు. సో ఇతను ఇక్కడ బీజేపీతోనో లేకపోతే ఏబీపీతోనే ఆయన కలిసిమెలిసి ఉన్నాడు కాబట్టి జాబ్ వచ్చింది అనేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అక్కడ టాలెంట్ని చూడాలి. అక్కడ అబ్బాయి ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన వాడు లేకపోతే కేవలం ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వాడు లేకపోతే ఏబీవీపీ అనేసి ఒక కాషాయ రంగు జెండా కింద బతుకుతున్నవాడు అనేసి ఈయన పైన ఇలాంటి ముద్ర వేస్తున్నారనమాట.
అంటే దీనికి సంబంధించి ఏంటంటే అన్న ఆ ఇష్యూ ఆల్రెడీ రోహిత్ వేముల సంబంధించి ఇష్యూ విచారణ అయిపోయింది, నిర్దోషాన్ని కూడా తేలిపోయింది. మళ్ళీ ఎందుకు ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకొస్తుంది ఈ చట్టాన్ని తీసుకొస్తాం మళ్ళీ దేశాన్ని శిక్షిస్తాం? ఎస్, బరాబర్ రాజకీయాలు ఎన్నిసార్లు శిక్షిస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదే సుశీలు, ఇదే రామచంద్రరావు గారు, లేకపోతే ఇదే వేరే వేరే బీజేపీ నాయకులు, ఇందులో ఆయన పేరు అంటే బండారు దత్తాత్రేయ గారి పేరు కూడా అందరూ అప్పుడు పెట్టారనమాట. సో వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. సో రోహిత్ వేముల ఎస్సీఏ కాదు, ఎస్సీఏ కానప్పుడు అసలు ఈ గేమ్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎస్సీ అనేసి ఒక ఎస్సీ చనిపోయిండు అనేసి ఎస్సీలో ఈ గొడవలు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు అనేసి అప్పటి నుంచి నేను రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే ఇష్యూ ఉండింది. కాకపోతే అప్పుడు మన మీడియా ఏదైతే ఉందో అప్పుడు లెఫ్ట్ వింగ్ చేతుల్లో ఉందన్నమాట. సో మీడియా అధినేతలు, మీడియాకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు, మీడియా పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా లెఫ్ట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి సో అప్పుడు ఏంటంటే దీన్ని ప్రొపగండా ఈజీగా సృష్టించేసిండ్రు. సో దీంట్లో ఏంటంటే అంటే ఈ నాయకులు ఉన్నారు కాబట్టి ఫలానా ఒక శవం కనిపించింది, దాన్ని రాజకీయం చేసేద్దాం, దాన్ని మసిపూసేద్దాం అనేసి ఇలాంటివన్నీ చేసి దీన్ని సైడ్ ట్రాక్ చేసేసారు అన్నమాట. సో అతను చనిపోయింది ఎందుకు, సో వాళ్ళ లెఫ్టిస్ట్ సంఘాల మధ్యలో ఉన్న ఆ ఒత్తిడి ఏదైతే ఉందో దాని నుంచి తట్టుకోలేక చనిపోయిందా, లేకపోతే కాషాయం కనిపిస్తేనే నాకు బట్టలు చించేయాలనిపిస్తుంది, నా తల్లి కాషాయం సంబంధించిన చీర కట్టుకున్నా కూడా, అలాంటి చీర కట్టుకున్నా కూడా నేను చింపేస్తాను, అంటే రోడ్డు మీద నాకు కాషాయం కనిపించకూడదు, ఏబీవీపీ వాళ్ళ ఫ్లాగ్స్ కూడా కాషాయం కలర్లో ఉంటాయి, ఇవన్నీ నేను చించేస్తాను అనేసి ఇలాంటి మానసిక స్థితికి అతను వెళ్ళిండు అంటే కారణం ఎవరు? లెఫ్ట్ సంఘాల వాళ్ళు కాదా? వాళ్ళే కదా ఇతను లోపల నూరిపోసిండ్రు. పాపం అతను ఏదో ఊరు నుంచి ఇక్కడ చదువుకుందాం అనేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళని వీళ్ళ హైజాక్ చేసి వీళ్ళ మైండ్లో మొత్తము కాషాయానికి అగేన్స్ట్గా, లేకపోతే భారతదేశానికి అగేన్స్ట్గా, లేకపోతే భారత మిలిటరీకి, భారత బలగాలకి, ఇక్కడ ప్రభుత్వానికి అగేన్స్ట్గా వీళ్ళు నూరిపోస్తూ అంటే ఒక ఎజెండా అనేది సృష్టిస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది అసలు అతను ఏదైతే మనిషిలాగా వచ్చిండో ఆ మనిషి అన్నది ఆ తర్వాత మొత్తం సర్వస్వం కోల్పోయిండు. అదే లెటర్లో అతను ప్రస్తావించిండు. ఇదంతా జరిగింది అక్కడ. అంటే నిర్దోషులుగా చేరిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు, వాళ్ళు మళ్ళీ పేర్లు బయట పెట్టండి, ఖచ్చితంగా వీళ్ళని శిక్షిస్తాం, కేసు రీఓపెన్ చేసి అని చెప్పడం, ఇట్లా వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు బట్టి విక్రమార్క? అంత ఈజీ కాదు. సో ఇప్పుడు రామచంద్రరావు గారు ఏదో ఇప్పుడు పొజిషన్లోకి వచ్చారు కాబట్టి ఆయన గురించి మాట్లాడాలి, ఏదో ఒకటి లైమ్ లైట్లో ఉండాలి కాబట్టి బట్టి విక్రమార్క గారు మాట్లాడినరు. బట్ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది కదా, మరి ఆ గవర్నమెంట్లో ఎందుకు జరగలేదు? మరి వీళ్ళపైన ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న కేసీఆర్ గవర్నమెంట్ ఉంది కదా ఇక్కడ తెలంగాణలో, ఆ తర్వాత వేరే గవర్నమెంట్స్ ఏదొచ్చినా కూడా సో వాళ్ళు ఎందుకు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఓడిపోయారు? మరి వాళ్ళెందుకు వీళ్ళకి అంటే జైలుకు పంపించలేకపోయారు? సో ఇదంతా జరగలేదు కదా. సో మళ్ళీ వీళ్ళకి జైలు పంపిస్తాము, లేకపోతే వీళ్ళని ఊచలు లెక్క పెడతాము అంటే ఇదంతా జస్ట్ ఒక కెమెరా ముందర మాట్లాడడానికి వీళ్ళు చేసే చేష్టలు తప్పించి ఇంకేం లేదు. సో ఫైనల్గా ఏంటంటే ఏదైతే ఈ చట్టం ఏదైతే వీళ్ళు తీసుకొస్తాము అంటున్నారో, ఈ చట్టం కనుక తీసుకొస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా నడుస్తున్నాయా లేదా అనేది మనకు తెలుసు. సో వాటి వల్ల చాలామంది లాభపడుతున్నారు. సో ఇలాంటి చట్టాలు రావడం వల్ల ఇందులో ముస్లిమ్స్ని మధ్యలోకి తీసుకొచ్చేసిండ్రు, ఓబీసీలను మధ్యలోకి తీసుకొచ్చేసిండ్రు. ఎస్సీ ఎస్టీలు నిజమైన వాళ్ళకి ఏదైనా దాడి జరిగితే అప్పుడు కాపాడాల్సిన ప్రభుత్వం కాపాడకుండా పోయి సో ఇలాంటి చట్టాలని తీసుకొచ్చేసి డైరెక్ట్గా అంటే ఇప్పుడు మీరు ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళు, నేను మాట్లాడుతూ ఒక మాట అనేస్తాను, మీరు వెళ్ళి కేసు వేసినా కూడా కర్ణాటకలో ఇప్పుడు అది కేసు అనేది రిజిస్టర్ అవుతుంది. సో ఇంతకుముందు అలా కాదన్నమాట. దాని గురించి ఒక సిట్ వేసేవాళ్ళు, దాని తర్వాత అంటే న్యాయ నిర్ణేతలు వచ్చేసి దీని గురించి మాట్లాడిన తర్వాత కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ కింద కేసు నమోదు చేయొచ్చా లేదా అనేసి తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ తన చేతిలో ఒక చట్టాన్ని తయారు చేసుకొని, ఒక ఆయుధాన్ని తయారు చేసుకొని డైరెక్ట్గా గుచ్చేస్తుంది అన్నమాట ఇది. సో ఇది హిందువులకే ఇది ప్రమాదకరం.